దాడులు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ఆస్తులని అకారణంగా ఈరోజు వాటి మీద దాడులు చేసి వాటిని ఏదైతే ధ్వంసం చేశారో, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కావచ్చు, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల ఆస్తులు కావచ్చు, లేదా అభివృద్ధికి సంబంధించి ఆవిష్కరించినటువంటి శిలాఫలకాలు కావచ్చు, వీటన్నిటిని ఎవరైతే ధ్వంసం చేశారో మరలా ఈరోజు చెప్తున్నా, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మరలా ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిన రోజు ఎవరైతే ఈ ఆస్తులు ధ్వంసం చేశారో, ఎవరైతే శిలాఫలకాలను ధ్వంసం చేశారో, ఎవరైతే విగ్రహాలను కూల్చడానికి ప్రయత్నం చేశారో వాళ్లే తిరిగి వాటిని పునర్నిర్మించాల్సినటువంటి వాళ్ళ చేతుల మీదుగానే. ఎవ్వడికి అధికారం శాశ్వతం కాదు, ఎవ్వడికి పదవులు శాశ్వతం కాదు. గడిచినటువంటి 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచి అధికారం చేపట్టినటువంటి వాళ్ళు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధికారం కోల్పోయి 11